హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. నేను మీ సౌభాగ్యానండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది సాటర్డే అండి. ఇది 4th వీక్ అండి. 7 శనివారాల వ్రతంలో భాగంగా ఇది 4th వీక్. 4వ వారానికి చేరుకున్నాము. చూడండి ఎంత తొందరగా అయిపోయాయో 4వ వారం. అదే నేను మీకు ఇక్కడ చెప్తున్నాను. బ్యాక్గ్రౌండ్లో దేవుని మ్యూజిక్ రన్ అవుతుంది కనుక నేను వాయిస్ మ్యూట్ చేసేసానండి. అర్లీ మార్నింగే 3 o'clock లేస్తాను కదా, దేవుని పాటలు పెట్టుకొని ఈ విధంగా మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా అట్లా హుషారు వస్తుందండి. పని బాగా తొందరగా కంప్లీట్ చేసుకోవాలంటే వెనక ఇట్లా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్, డివోషనల్ సాంగ్స్ పెట్టుకున్నాం అనుకోండి, మంచి ఎనర్జెటిక్గా ఉంటుంది. పొద్దున్నే హుషారుగా వర్క్ అవుతుందండి. నేనైతే ఆ విధంగానే నమ్ముతానండి. పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అందరికీ తెలిసే ఉంటుంది ఈ విధంగా హుషారుగా పని చేసుకోవచ్చు అనేది. కాకపోతే నా సైడ్ నుంచి నేను ఒకసారి చెప్తున్నాను, నేను ఇలా పాటిస్తాననేది. ఓవైపు పూజకు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇంకా పిండి దీపాల కోసము రైస్ ఫ్లోర్ అయితే తీసుకున్నాను, బియ్యం పిండి. దాంట్లో బెల్లం పొడి వేసుకున్నాను. పొడి చేసుకున్నానండి నేను, అన్నిట్లోకి వీలుగా ఉంటుంది కదా అని. పొడి కాస్త ఆవు పాలు, నెయ్యి కాస్త వేసుకొని వాటిని ముద్దలా అయితే కలిపేసుకున్నానండి. గుడికి కూడా పట్టుకు వెళ్ళాలి కదా దీపాలు వెలిగించడానికి. 4వ వారం కనుక 4 దీపాలు వెలిగించాలి. ఇంట్లో కూడా 4 దీపాలు వెలిగించాలి కనుక పిండి అయితే కలిపి రెడీ పెట్టుకుంటున్నాను. మామూలుగా 7 శనివారాలు కాకపోయినా కూడా మనం వీక్లీ ఇలా బియ్యపిండి దీపాలు కూడా వెలిగించుకోవాలనుకున్న వాళ్ళు వెలిగించుకోవచ్చండి. వారానికి 7, స్వామికి 7 అనేది ప్రీతికరం కనుక 7 వెలిగిస్తే మంచిదే అని స్వామివారు చెప్పారు. ఈ విధంగా పిండి దీపాలన్నీ రెడీ చేసుకొని బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి. గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. స్వామివారి నామాలు అయితే వేసుకుంటున్నానండి. పైన బొట్లు పెట్టుకొని కింద నామం అయితే వేసుకున్నాను. అయిపోయింది. ఈ విధంగా ప్లేట్ రెడీ చేసుకొని, అక్కడ ఏ విధంగా ప్లేట్లో అయితే పెడతారో నేను కూడా ఇక్కడ అదే విధంగా పెట్టుకుంటున్నానండి. పక్కన పెట్టుకోకుండా ఇట్లా పసుపు కుంకంతో పద్మం ముగ్గు వేసుకొని వాటిపైన పూలు పెట్టుకొని ఈ విధంగా దీపాలు అయితే నేను రెడీ చేసుకున్నాను. అక్కడ కూడా ఇదే విధంగా అండి. ఇది 7 రకాల దారం అనమాట. ఇది 7 రకాల దారంతో చేసిన ఒత్తి పెట్టి వెలిగించుకుంటున్నాను. అక్కడ కూడా ఇదే ఒత్తే వేసుకుంటానండి. అందుకని ఇక్కడ కూడా ఇది గుడికి పట్టుకు వెళ్ళడానికి. తర్వాత అక్కడ గుడి కోసము నల్లవి అనమాట నూగులుంటలు అక్కడ శనేశ్వరునికి నివేదన చేసి నవగ్రహాలకి ప్రసాదంగా పెట్టడానికండి 2 నల్ల ఉంటలు తీసుకువెళ్ళాలి. నూగులు ఉంటలు బెల్లం వేసి నేను పొడిగా తయారు చేసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో. వీక్లీ ఒక 2 అలా తీసుకెళ్తూ ఉంటాను. ఇంకా పెరుగు పేరేసుకున్నాను నైటే. నేను ఆవు పాలు తెచ్చి పెరుగు అయితే పేరేసుకున్నాను. అంటే అభిషేకానికి పంచామృతంలో భాగంగా పెరుగు కావాలి కదా, ఆవు పాలతో అయితే పేరేసుకున్నానండి. దాన్ని ఒక చిన్న బాక్స్లో పెట్టుకుంటున్నాను. పాలు, పెరుగు, నల్ల నూగులుంటలు, తర్వాత బియ్యపిండి ఇవన్నీ రెడీ చేసేసుకొని సర్దేసుకున్నాను అనుకోండి, మళ్ళీ మర్చిపోకుండా ఇబ్బంది ఉండదు. ఇక దేవుని సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. అరటిపండ్లు, పూలు ఇవైతే ఎప్పుడు రెగ్యులర్గా ఉండే పసుపు కుంకుమ అక్షితలు ఆల్రెడీ బ్యాగ్లోనే రెడీగా ఉంటాయి. ఇవి వీక్లీ ఇవి తీసుకుపోయేటివి ఇవి కూడా రెడీగా పెట్టుకోవాలి. మళ్ళీ మర్చిపోయినాం అనుకోండి ఇబ్బంది అవుతుంది. టెంకాయ, వాటర్ బాటిల్ అన్నీ సెట్ చేసుకున్నాను నేను. పూలు, వాటర్ బాటిల్, ఆకులు. తర్వాత వీళ్ళకి టిఫిన్కి అయితే ఉప్మా చేశానండి. తర్వాత మధ్యాహ్నం భోజనానికి పులిహోర అయితే కలిపేశాను. పని టైం ఉండదు కదండి, పూజ చేసుకోవాలి, అవన్నీ తోముకోవాలి, ఇవన్నీ రెడీ చేసుకోవాలి కాబట్టి రైస్ అయితే కలిపేసినాను. చూడండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. టెంకాయ అయితే కొట్టేసుకున్నాము. 4 దీపాలు అయితే వెలిగించేసుకున్నానండి. 4వ వారం కనుక ఇంకా 3 వారాలు ఉన్నాయండి. ఇంకా రేపు శనివారం కదా. వ్లాగ్ అయితే నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను, శుక్రవారము. ఇది 2వ శ్రావణ శుక్రవారం అండి. ఈరోజు మామూలుగా నార్మల్గా అయితే పూజ చేసేసుకున్నాను నేను ఇంట్లో. ఇంకా రేపు 5వ శ్రావణ శనివారం అండి. రేపు అయితే 5వ వారం కంప్లీట్ అవుతుంది. నేనైతే రెడీ అయిపోయాను. ఈ మధ్య డ్రెస్సే వేసుకుంటున్నానండి 2 వీక్స్ నుంచి.
కుదరట్లేదు. ఆ చీర కట్టుకోవడానికి టైం పడుతుందని చెప్పేసి టైం అయిపోతుంది. పిల్లోడిని వాడికి తినిపించాలా, రెడీ చేయాలా, మళ్ళీ వాటికి అన్నీ రెడీగా పెట్టుకోవాలా, ఇబ్బంది కదా. అందుకని నేను డ్రెస్ వేసుకుంటున్నాను. చూడండి, వచ్చి రాగానే సామాన్ అంతా సర్దేసుకున్నాను. స్వామికి ఎక్కడెక్కడ పెట్టేసి బొట్లు పెట్టేసుకొని, తాంబూలాలు పెట్టేసుకొని, పంచామృతానికి రెడీగా పెట్టుకొని, పంచపాత్రలో వాటర్ వేసుకొని, కలసం పెట్టుకొని, నిర్మించుకొని, నూగులుంటలు ఈ విధంగా నివేదన చేసుకోవాలండి. 2 తమలపాకులు వేసుకొని వాటికి నైవేద్యంగా ఖర్జూరాలు అయితే పెట్టుకున్నాను. అవన్నీ రెడీ చేసుకొని స్వామివారిని దర్శించుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చానండి. మరి మధ్యాహ్నం మాకు అవకాశం ఉండదు కదా మొక్కుకోవడానికి స్వామిని అని చెప్పేసి గుడి అంతా ఒక 2-3 చుట్లు వేసేసుకొని స్వామిని దర్శించుకొని అందరినీ మొక్కొని పోయి కూర్చుంటే ప్రశాంతంగా ఇవ్వండి. ఈ విధంగా ఈ వారం అయితే ఈ విధంగా అలంకరణ చేస్తారు స్వామివారిని, శ్రీనివాసుని సతీ సమేతంగా. అందరూ పాపం వచ్చి రాగానే ఈ విధంగా అన్నీ రెడీ చేసుకుంటుంటారు. రెడీ చేసుకున్న వాళ్ళు ఈ విధంగా నించుంటారండి. మళ్ళీ చాలాసేపు కూర్చోవాలి కదా, ఇబ్బంది అవుతుంది, కాళ్ళ నొప్పులు అని చెప్పేసి 10:30కి స్టార్ట్ అవుతుంది పూజ అయితే. అంతవరకు నిల్చొనే ఉంటారు. నేను ఇక్కడ అక్కకి ఏదో కావాల్సి ఉంటే అడుగుతున్నాను. ఇక్కడ చూడండి, స్వామివారిని మీరు దర్శించుకొని ప్రతి వీక్ ఏదో ఒక అలంకరణ అయితే చేస్తారు అక్కడ స్టేజ్ పైన. చూడండి ఎంతమంది ఉన్నారో, దాదాపు 380 మెంబర్స్ దాకా ఉంటారండి ఆడవాళ్ళు. వాళ్ళు కూడా పొద్దున్న అన్ని పనులు పూర్తి చేసుకొని రావాల్సిందే, తప్పదు. స్వామి వచ్చి 10:30 స్టార్ట్ అయిందండి. ఘంటానాదం మొదలుకొని దీపారాధన అయితే చేపించేశారు స్వామివారు. ఆయన అక్కడ చెప్తూ ఉంటారండి, మనం ఇక్కడ చేసుకుంటూ ఉండాలి. పక్కన మా పిల్లోడు గ్లాస్ శబ్దం చేస్తున్నాడు, ఇగ్నోర్ చేసేయండి. కలశారాధన అండి, అంటే మనము కలశంలోకి పసుపు, కుంకుమ, పూలు, అక్షితలు, గంధం వేసి మధ్యలో కాల్ అయితే వచ్చిందండి ఒక ఫోన్కి, అందుకనే రింగింగ్ శబ్దం వచ్చేసింది. ఓకే, ఇక్కడైతే కలశ స్థాపన అయితే చేసుకుంటున్నామండి. పసుపు, కుంకుమ, పూలు, అక్షితలు వేసి ఆ స్వామివారి మంత్రాలు అయితే చదువుతుంటారు. మనం ఈ విధంగా చేయి పెట్టుకొని కలశ స్థాపన అయితే చేసుకోవాలి. గంగా, యమున, సరస్వతి అని చెప్పేసి ఆయన మంత్రాలు చెప్పైతే చెప్పిస్తూ ఉంటారు. మనం పూజ చేసుకోవాలి. ఇంకా వినాయకుడిని అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నానండి. అక్కడ పెడతా ఉంటే అందరు కలిసిపోతున్నారండి. అందుకని ఈయనకి తులసితో పూజ చేయకూడదు కదా, అక్కడ స్వామికి తులసి వేసేటప్పుడు స్వామికి పడుతూ ఉంది వినాయకుడికి అని చెప్పేసి నేను ఈ విధంగా ప్లేట్ రెడీ చేసుకొని తెల్లటి పూలతో ఆయన అలంకరించుకున్నాను, గరకతో అలంకరించుకున్నాను. ఈ విధంగా స్వామివారు అయితే అష్టోత్తరం అయితే చదువుతున్నప్పుడు ఒక్కొక్క పువ్వు వేస్తూ పసుపు కుంకుమలతో అక్షితలతో ఆయన్ని పూజించుకుంటూ ఉండాలండి. ఆయన చదువుతూ ఉంటారు మంత్రాలు అయితే. అష్టోత్తరం అయితే చదువుతున్నారండి, వినాయకుడికి అష్టోత్తరము. ఒక్కొక్క పువ్వు వేస్తూ మంత్రానికి ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, హేరంబాయ నమః, ఓం లంబజఠరాయ నమః, ఓం వినాయకాయ విఘ్నరాజాయ నమః అంటూ తర్వాత ధూపం అయితే ఇచ్చేసామండి. పూజ అయిన తర్వాత ధూపం, తర్వాత హారతి అనమాట. ఇంకా వినాయకుడికి అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా శ్రీనివాసునికి మొదలుపెట్టే లోపల అంటే నవగ్రహాల పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. నేను అదైతే వీడియో అయితే ఏం తీయలేదు, నేను లాస్ట్ వీక్ చూపించాను కదా అని చెప్పేసి. ఇంకా నవగ్రహాల పూజ అయిపోతేనే ఈ విధంగా తిరుపతికి వెళ్తుందంటండి ఈ హుండీ. ప్రతి వీక్ ఎవరికి తోచింది వాళ్ళకి హుండీలో అయితే వేస్తూ ఉంటారు భక్తులందరూ కలిసి, పూజ చేసే వాళ్ళందరూ. నేనైతే వీక్లీ 11 రూపీస్ అట్లా వేస్తాను, 21 రూపీస్ లేదంటే 11 రూపీస్ అట్లా వేస్తాను. అది అయిన తర్వాత స్వామికి అభిషేకం అండి, వెంకటేశ్వర స్వామి పూజ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా పంచామృత అభిషేకం ఫస్ట్ స్వామివారికి అయితే చేపిస్తారు ఇద్దరికి కలిసి. పాలాభిషేకం, తర్వాత పెరుగుతో అభిషేకం. పంచామృతం అయితే అందరికీ తెలిసిందే కదా. తర్వాత ఒక ఉద్ధరణి నీళ్ళండి, స్వామిని శుద్ధం చేసుకోవాలి మనం. తర్వాత నెయ్యి అండి, నెయ్యితో అభిషేకం. తర్వాత ఒక ఉత్తరిని జలం అన్నమాట. దాని తర్వాత తేనెతో అభిషేకం. తర్వాత ఉత్తరిని ఒక ఉత్తరంతో ఇంట్లో కూడా మనం ఈ విధంగా కూడా చేసుకోవచ్చు, అందుకని మీకు క్లియర్గా చూపిస్తున్నాను. తర్వాత చక్కెరతో అభిషేకం అండి.
తర్వాత ఒక ఉత్తరని నీళ్ళు ఈ విధంగా స్వామిని శుద్ధం అయితే చేసుకోవాలి. తర్వాత అవి పంచామృతాలన్నీ పక్కన పెట్టేసుకొని అదే పాత్ర శుభ్రం చేసుకొని ఇట్లా స్వామివారిని అమ్మవారిని పెట్టుకొని ఒక ఉత్తరిని పసుపుతో, ఒక ఉత్తరిని కుంకుమతో, ఒక ఉత్తరిని గంధంతో, ఒక ఉత్తరిని అక్షింతలతో, ఒక ఉత్తరిని పూలతో, ఒక ఉత్తరిని తులసితో అండి. ఈ విధంగా అయితే స్వామివారిని అభిషేకం చేసుకోవాలి. వీటిని అయిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అందరి మీద ప్రోక్షణ చేసి ఇల్లంతా ప్రోక్షణ చేసుకోవాలండి. చాలా మంచిది మనకి అది ఇంటికి వచ్చిన తర్వాత. స్వామి అయితే అక్కడ మంత్రాలు చదువుతూ ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటారు. మనం ఇక్కడైతే అభిషేకం చేసుకోవాలి. పసుపు నీళ్ళతో, కుంకుమ నీళ్ళతో, గంధపు నీళ్ళతో, అక్షితలతో, పూలతో అభిషేకమైన తర్వాత ఆయనకి బొట్లు పెట్టేసి అక్కడ పెట్టేసుకున్నామండి. ఇంకా పిండి దీపాలు అయితే వెలిగించమని చెప్తారు స్వామివారు. ఆ పిండి దీపాల వెలుగులో ఆ చిత్రపటంలో ఉన్న స్వామి యొక్క ముఖ అరవిందాన్ని మనం చూడాలటండి. ఆయన మంత్రాలు అయితే జపిస్తూ ఉంటారు. ఈ వారం 4వ వారం కనుక 4 దీపాలు అయితే వెలిగించుకొని చూడండి, అక్కడ ఫోటోలో కనిపిస్తున్నాయి చూడండి 4 దీపాలు కరెక్ట్గా. ఆ విధంగా 4 దీపాల కాంతిలో ఆయన్ని మనం చూడాలటండి. హారతి ఇవ్వరండి దీంతో, ఓన్లీ దీపాలు వెలిగించి ఆ దీపపు కాంతిలో ఆయన్నైతే చూస్తూ ఉంటాము. చూడండి, మీరు కూడా దర్శించుకోండి. ఇంట్లో ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి. కాకపోతే కొన్ని మంత్రాలు మనకి రావు. ఒక బుక్ తీసుకున్నారు చాలామంది, బుక్ ద్వారా కూడా చేసుకోవచ్చు అని అంటున్నారు. ఎందుకులేండి, 7 ఏళ్ళలో గుళ్ళో చేసుకుంటాము అనుకున్నాము, ఒక 7 సంవత్సరాలు. ఇప్పుడు ఇది 4వ సంవత్సరం నాకు. ఇంకా స్వామికి అయితే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు వేస్తూ అర్చన అయితే చేసుకుంటున్నాము. అష్టోత్తరం పూలతో అర్చన అయిన తర్వాత తులసితో కూడా అర్చన చేసుకుంటామండి. ఇంకా ధూపం అయితే ఇచ్చేసాము. ధూపది తర్వాత నైవేద్యం అయితే పెట్టుకున్నామండి. అక్కడే టెంకాయ కొట్టి మనకి ఇస్తారు. తర్వాత హారతి ప్రసాదం నివేదన చేసిన తర్వాత హారతి అయితే ఇస్తారండి. ఈ విధంగా అందరైతే మీకు చూపిస్తున్నాను ఇక్కడ నేను. ఎంత బాగున్నారు కదండి. తర్వాత లడ్డు ప్రసాదం అయితే ఇస్తారండి. లడ్డు కూడా నివేదన చేసుకోవాలి. దానికి ఒక గుత్తరిని తీసుకొని ప్రోక్షణ చేసుకోవాలండి. అంతా అంటే శుద్ధం చేసినట్టు అన్నమాట. ప్రోక్షణ చేస్తే స్వామికి ప్రసాదం పెట్టడానికి ఆ విధంగా అయితే ప్రోక్షణ చేపిస్తారు స్వామివారు. ఇంకా చివరికి వచ్చేసిందండి, పూజ అంతా కంప్లీట్ కావచ్చింది. ఇంకా మహామంగళారతి అంటే ఇది ఎర్ర నీళ్ళతో తీస్తారు కదా లాస్ట్కి అనమాట. మహామంగళారతి అయిన తర్వాత ఎర్ర నీళ్ళతో తీసే అనమాట స్వామికి. ఇంకా అద్దంలో మనకైతే స్వామివారిని అందరికీ చూపిస్తారండి. తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పప్పు అన్నము రైస్ అయితే పెట్టారండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది 4వ వారం పూజా విధానం అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.